పార్టీలకు ప్రజలకు ఉచిత హామీలపై పార్టీలు చేస్తున్న కార్యక్రమాలు సరైంది కాదంటూ సుప్రీం సీరియస్ అయింది. ముఖ్యంగా ఉచిత పథకాలతో ప్రజలు పూర్తిగా బద్దకస్తులుగా మారిపోతారంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చినట్లయింది. ముఖ్యంగా ఇక రేషన్ అలాగే నగదు ద్వారా ప్రజలు పూర్తిగా పని మానేసి ఉచితాలకు అలవాటు పడతారంటూ సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యానించింది. మరోవైపు సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉచిత సంక్షేమ పథకాలతో కార్మికులు దొరకడం లేదంటూ కామెంట్ చేశారు. కూలీల వలసలకు ఉపాధి హామీ జన్ధన్ పథకాలు అడ్డంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఉచితంగా రేషన్ డబ్బులు ఇస్తే పరాణజీవులుగా మారతారంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దానికి బదులు నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలంటూ సుప్రీంకోర్టు చెప్పింది. ఇక ఉచిత పథకాలతో ప్రజలు పనిచేయరంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడంతో ప్రస్తుతం ఉచిత హామీలపై సుప్రీంకోర్టు ఈ రకమైన కామెంట్ చేయడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతుంది. ఇక సుప్రీం వ్యాఖ్యలతో ఒకసారిగా లబ్ధిదారులు కూడా ఆందోళన నెలకొన్న పరిస్థితి నెలకొంది. మొత్తం మీద సుప్రీంకోర్టు ఉచిత పథకాలపై ఒక రకంగా సీరియస్ కామెంట్స్ చేసింది. మా కొలీగ్ విజయ్ ఉన్నారు. విజయ్, ఉచిత పథకాల అమలుపై సుప్రీంకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా రేషన్ అలాగే డబ్బులు ఇవ్వడం ద్వారా ప్రజలు పని చేయడం లేదంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎట్లాంటి చర్చ జరుగుతుంది? ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ప్రకటించేటువంటి ఉచిత హామీలపైన సుప్రీంకోర్టు అయితే ఘాటు వ్యాఖ్యలు అయితే చేసింది. ఉచితాలు మంచివి కానే కాదన్నటువంటి ధర్మాసనం ఉచితంగా రేషన్ అలాగే డబ్బులు ఇస్తుంటే ప్రజలు పని చేసేందుకు ఇష్టపడరని చెప్పేసి కూడా వ్యాఖ్యానించింది. అయితే ఉచిత పథకాలతో ప్రజలు ఏ పని చేయకుండా ఆహారం డబ్బు సంపాదిస్తా ఉన్నారు. అలాగే లబ్ధిదారులను పునర్జీవాలుగా మారుస్తున్నారంటూ కూడా పరాన్నజీవులుగా మారుస్తున్నారంటూ కూడా సుప్రీంకోర్టు అయితే రాజకీయ పార్టీలను తీవ్రంగా విమర్శించినటువంటి పరిస్థితి కూడా ఉంది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయాలకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ దాఖలైనటువంటి పిటిషన్ పైన విచారణ సందర్భంగా న్యాయమూర్తులు బిఆర్ గవాయ్ అలాగే అగస్టిన్ జార్జి మాసిహుతో కూడినటువంటి ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు అయితే చేసింది. దురదృష్టవశాత్తు ఉచితాల వల్ల ప్రజలు పనిచేయడానికి ఇష్టపడడం లేదు. వాళ్ళకు ఉచితంగా రేషన్ అందుతా ఉంది. అలాగే ఏ పని చేయకుండా కూడా డబ్బులు వస్తున్నాయని చెప్పేసి కూడా ధర్మాసనం అయితే అభిప్రాయపడింది రామ్దాస్. అలాగే ఉచితాల వల్ల ప్రజలు పని చేయడానికి ఇష్టపడడం లేదని చెప్పేసి కూడా చెప్పింది. అయితే ఏ పని చేయకుండా డబ్బులు వస్తున్నాయటువంటి ధర్మాసనం అభిప్రాయపడినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలనేటువంటి ఉద్దేశం మంచిదేనని, అయితే వారిని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు చేయాలని చెప్పేసి కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో దీనిపై అటార్నీ జనరల్ ఏఆర్ వెంకటరామని సమాధానం ఇస్తూ పట్టణ పేదరిక నిర్మూలన మిషన్ ను పూర్తి చేసేటువంటి దశలో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. అలాగే నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడంతో పాటు పలు సమస్యలు పరిష్కరించడానికి కూడా యోచిస్తుందని చెప్పేసి కూడా చెప్పారు. సో దీంతో ధర్మాసనం తిరిగి ప్రతిస్పందిస్తూ కూడా పట్టణ పేదరిక నిర్మూలన మిషన్ ఎంతకాలం పనిచేస్తుందో తెలియజేయాలని చెప్పేసి కూడా కేంద్రాన్ని ఆదేశించింది. అయితే 6 వారాల తర్వాత తిరిగి విచారణ జరుపుతామని చెప్పేసి కూడా పేర్కొంటూ కేసును అయితే వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వారానికి 90 గంటలు పనిచేయాలంటూ కూడా ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేసినటువంటి ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ తాజాగా మరోసారి చర్చలోకి అయితే వచ్చారు. ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ఉచిత సంక్షేమ పథకాల కారణంగా భవన నిర్మాణ కార్మికులు తాము ఉన్నటువంటి ప్రాంతం వదిలి పనుల కోసం వలసలు పోవడానికి ఇష్టపడడం లేదని చెప్పేసి కూడా ఆయన అయితే వ్యాఖ్యానించారు. సో దీనివల్ల కూలీలను సమకూర్చుకోవడం కష్టంగా మారిందని చెప్పేసి కూడా అన్నారు. అలాగే మైసూరులో జరిగినటువంటి సిఐఏ సదస్సులో సుబ్రహ్మణ్యన్ ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. కూలీలు వలసలకు అలాగే ఉపాధి హామీ పథకం జన్ధన్ వంటి పథకాలు అడ్డుగా ఉన్నాయని చెప్పేసి కూడా సుబ్రహ్మణ్యన్ అయితే అన్నారు. కొత్త అవకాశాల దిశగా అడుగులు వేసేందుకు కూడా భవన నిర్మాణ కార్మికులు సిద్ధపడడం లేదని, బహుశా స్థానికంగా వారికి ఆర్థిక పరిస్థితి బాగుండడం అలాగే ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు దీనికి కారణం కావచ్చు అని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి అభిప్రాయపడినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో ఉంచుకొని కూలీ భత్యాలను కూడా సవరించాలన్నటువంటి ఆయన ఇక్కడ కంటే 3 నుంచి 3.5 రెట్లు ఎక్కువ భత్యం ఇచ్చి పశ్చిమ ఆసియా దేశాలు మన కార్మిక శక్తిని ఆకర్షిస్తున్నాయని చెప్పేసి కూడా తెలిపారు. సో సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో పార్టీలు పునరాలోచనలో పడ్డాయని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు ఉచిత పథకాలు ఆగిపోతాయా అని చెప్పేసి కూడా ఇప్పటికే కొంత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ పథకాలకు అర్హులైనటువంటి వాళ్ళు కొంత సందిగ్ధంలో టెన్షన్ లో పడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ విజయ్. సో ఉచిత పథకాలకు సంబంధించి ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు చేస్తున్న హడావుడిని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ముఖ్యంగా ఉచితాలతో ప్రజలు బద్దకస్తులు అవుతారని, పరాన్నజీవులుగా మారతారంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ సాగుతుంది. ఇప్పటికే ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం
కొన్ని పని గంటలకు సంబంధించి ఇంతకుముందే చేసిన వ్యాఖ్యలు, తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఆయన కూడా ఏకీభవించారు. ఇక వలస కూలీలకు ఉచిత పథకాల ద్వారా పూర్తిగా బద్దకస్తులుగా మారుతున్నారని, వేరే చోటుకి వెళ్లేందుకు ఇష్టపడలేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని ప్రభుత్వ పథకాలు ఎందుకు అడ్డంకిగా మారుతున్నాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. సో ఉచిత సంక్షేమ పథకాల గురించి ప్రస్తుతం సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాజకీయ పార్టీలకైతే ఇది హెచ్చరికగానే భావించాల్సి వస్తుంది. రాజకీయ పార్టీలో చర్చ అయితే సాగుతుంది. భవిష్యత్తులో ఉచిత పథకాలకు సంబంధించి మరి సుప్రీంకోర్టు చెప్పిన అభిప్రాయాలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయని మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.